ఆరాధిస్తుండగా నిన్ను స్తుతిస్తుండగా తండ్రి నీ ఆత్మను కుమ్మరించండి నాయన. నీ పరిశుద్ధాత్మతో ప్రతి సేవకుని మండించండి తండ్రి. అయ్యా నువ్వు ఆత్మను దయచేయండి నాయన. ఇదిగో నాడు మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మని రీతిని కుమ్మరించున్నారో తండ్రి నాయన. అదే నామమును బట్టి ప్రభువా, యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి అదే పరిశుద్ధాత్మను నాయన ఈ స్థలమును కుమ్మరించమని మేము తెలుస్తున్నాము నాయన. అయ్యా ఈ సమయంలో ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాము. మరి వాక్యానికి వెళ్ళకంటే ముందు కొన్ని నిమిషాలు మరి మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము అనే విషయాలు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మనందరము కూడా క్రిస్మస్ నెలలో ఉన్నాం. మరి గత సంవత్సరం కూడా ఇలాగే మిమ్మల్ని పిలిచాం. అంతకుముందు సంవత్సరం కూడా ఇలాగే అందరం కలిసి దేవుని మహింపరిచాం. మరి ప్రాముఖ్యంగా ఇక్కడ బ్యానర్ మీద ఉన్న ఒక మంచి మాట, దైవ కృప ట్రైబల్ గాస్పల్ టీమ్. ఇది 1999 సంవత్సరం జనవరి నెలలో ఇది ప్రారంభించాం. 99 నుండి ప్రారంభించి దేవుని మహాకృపను బట్టి నేటికి 63 క్యాంపులు పూర్తవడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి ప్రారంభంలో ఎవరు కూడా మరి మాకు సహాయకరంగా ఉండేవారు కాదు. మరి ఒంటరిగా వెనకాల ఒక ముగ్గురిని నలుగురిని మరి వెనక పెట్టుకొని ఈ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు వచ్చి, అవునండి, కొంతమందిని వెనక సహాయం పెట్టుకొని మరి ఇలాగా ఏజెన్సీ ప్రాంతాలు వచ్చి మొట్టమొదట మన సహోదరులు పాస్టర్ గారు జేమ్స్ గారు కండ్రూమ్ ప్రాంతంలో ఉన్న జేమ్స్ గారి చర్చిలో మొట్టమొదట ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఆనాటి నుండి ఒక్క నెల కూడా మర్చిపోకుండా ప్రతి నెల కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట మరి ఈ యాత్ర దేవుని మహిమార్థమై సువార్త ప్రకటిస్తూ అనేక సంఘాలను ఆత్మీయంగా బలపరుస్తూ మరి విశేషంగా మేము వట్టి చేతులతో రాకుండా మరి కొన్ని ప్రాంతాలు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతాలను జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరి మాకు ఏ రీతిగా దేవుడు సహాయం అందించాడో ఆ రీతిగా కొన్ని వస్త్రాలు మేము పట్టుకొని వచ్చి అక్కడున్న ప్రజలకు అందించి మరి ఆ రీతిగా ఆ పరిచర్యను మేము జరిగించు ఆనాటి నుండి ఈనాటి వరకు వస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు 63 క్యాంపులు మేము పూర్తి చేయగలిగాం. దేవుడి మహిమార్థమై మరి పాడేరు నుండి మొదలుకొని అనంతగిరి వరకు, మరి ఇటుపక్క పాడువ వరకు, మరి ఇటు ఒరిస్సాలోని చాలా ప్రాంతాలు విజిట్ చేయడానికి, మరి భాష తెలియని ప్రాంతాల్లో మీలాంటి సహకారంతో మేము తెలుగులో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీలాంటి మరి భాష తెలిసిన వారు ట్రాన్స్లేషన్ చేస్తూ అక్కడ ఉన్న ప్రజలను దర్శిస్తూ మరి ఇప్పటికి సుమారుగా 60,000 మంది పైసలకు మరి మేము పూర్తిగా సహాయం అందించడానికి ఈ 5 సంవత్సరాల్లో దేవుడు మా భుజం తట్టి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. మరి మా జీవితంలో ఇంకా ఏదో చెయ్యాలనే ఆశ అభిలాష మా జీవితంలో ఎంతో ఉంది. మరి దేవుడి కృపను బట్టి మాకు మంచి సహకారులను దేవుడు మాకు ఇచ్చాడు. రాజు పాస్టర్ గారు, దావీదు పాస్టర్ గారు, అలాగే మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న పాల్ గారు, అదే రీతిగా చిన్నరాజ గారు, మార్క్ గారు, అదే రీతిగా అంద్రయ్య గారు, మరి అలాగే మా టీం ఉన్న వారందరూ కూడా ఎవరంతటి వాళ్ళు మనం మంచి చేయడానికి ఎప్పుడు మేము ముందుంటాం, చెప్పండి అన్నయ్య పర్వాలేదు మనం కలిసి చేద్దాం అని చెప్పి మరి భుజాలు బలపరిచి ఎంతగానో మాకు తోడుగా ఉండి ప్రతి క్యాంపులో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రతి నెల కూడా 3 క్యాంపులు కంటిన్యూ అవుతున్నాయి. జ్ఞాపకం చేసుకోండి. మొదటి క్యాంపు 1 డే క్యాంపు. ఒకరోజు వస్తాము, రాత్రి 8 వరకు ఉంటాం. ఇలాగ 11:30 కల్లా చేరుకుంటాం. రాత్రి 8 వరకు దరిదాపు 2-3 ప్రాంతాల్లో సువార్త ప్రకటించి అక్కడున్న ప్రాంతాల్లో ప్రజలకు మరి మేము కొన్నిసార్లు నూతనమైన వస్త్రాలు, ఒకవేళ అవి ఎక్కువగా సమకూడలేనప్పుడు మరి ఎక్కువగా పాత వస్త్రాలు అంటే మాసింది కానీ, నలిగింది కానీ, సిరిగింది కానీ పొరపాటున ఎవరికి మేము ఇవ్వం. అది మా దర్శనంలో భాగం కాదు. మంచి వస్త్రమే
ఎవరికన్నా ఇవ్వాలనే ఒక తలంపు కలిగి ఆ వస్త్రాలు అందిస్తూ ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. మరి ఈ క్రిస్మస్ నెలలో ప్రత్యేకంగా కొంతమంది సేవకులను సేవకురాండ్రులను పిలిచి మరి వారికి ప్రత్యేకంగా నూతనమైన వస్త్రాలు ఇవ్వాలనే ఒక తలంపు కలిగి ఉన్నప్పుడు మరి టీం వారందరూ కూడా మరి ఆ మాటకు అంగీకరించి తప్పకుండా చేద్దాం, ప్రజల పక్షంగా మంచి చేద్దాం. అది ఏజెన్సీ ప్రాంతంలో. ఏమండి, మేము ఎక్కువగా ప్లేన్ ఏరియాలో, ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా అన్ని కలిగి ఉన్నవారే, అవునా? మనం కాకపోతే వాళ్ళకి ఇంకొకరు ఇస్తారు. కానీ ఇక్కడ దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మాకు బయట నుండి ఎటువంటి సహాయం లేదు, మా టీమే మాకు సహాయం. నమ్మిన వారు దేవుడి స్తోత్రం చెప్పండి. మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరు కలిగిన సాయం మాకు అందిస్తూ మరి అందరం కలిపి అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంతాలను విజిట్ చేసి చక్కని రీతిలో ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దేవుడి స్తోత్రం. కనుక భవిష్యత్తు దినాల్లో అది 1 డే క్యాంపు, అలాగే 2 రోజుల క్యాంప్ అంటే ఒక రోజు ఒక ప్రాంతంలో ఉండిపోతాం, ఒక రాత్రి ఉండిపోతాం, 2వ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆ ప్రాంతంలో ఉంటాం. మరి ఇలాగ సేవలో మాకు ఎంతో